రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గురుకుల పాఠశాల రిజల్ట్స్లో 98.8% ఫలితాలు వచ్చేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని గిరిజన మహిళలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు నృత్యాలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలకు నీళ్లు రావాలన్నా, మన సమస్యల పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. బండి సంజయ్ హుస్నాబాద్ నియోజకవర్గానికి అక్కన్నపేట మండలానికి ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఏ ఊరికి ఏం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగాపల్లి ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంకచందు, నాయకులు మంజులారెడ్డి, సంజీవ్ రెడ్డి, రమేష్, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన ఫలితాల్లో 98.12% రిజర్వేషన్ ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టి పాస్ అయిన పిల్లలకు, చదువు చెప్పిన అధ్యాపక వర్గానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మొత్తం యావత్ సిబ్బందికి రాష్ట్ర మంత్రిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలకు 95% పైన రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి ఇంకా మరింతగా అనేక రకాలుగా తీసుకునే విధంగా భవిష్యత్తులో పనిచేస్తారు. 4 లైన్ రోడ్డు కావాలన్నా ఇక్కడటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకు కండిపల్లి గౌరవైన నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పిన ఇవాళ కూడా మీ ముందర చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమం షురు అయింది. ఇప్పటికే కాలువల తవ్వడానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నాకు సహకరించడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విండితే వస్తాయా? అట్లనే దయచేసి ఇలా ఎవడో బీజేపీ వాడు, ఎవరో బీఆర్ఎస్ వాడికి ఓటేస్తే లాభం లే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం 5 ఏళ్ళు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనం ఏం చేయబోతున్నామో దయచేసి ఊర్లలో 2023 నుంచి ఏ ప్రధాన హామీలు ఉన్నాయో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, వచ్చే వర్షాకాలం నుంచి 500 రూపాయల బోనస్ కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్ని కూడా చేస్తామనే మాట ధైర్యంగా ఊర్లలో చెప్పండి. గౌరవనీయులు బండి సంజయ్ గారు అక్కన్నపేట మండలానికి, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏమైనా చేసి ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు రమ్మని అడుగుతా ఉన్నాం. మనకు కావాల్సింది పని. కాలువల నీళ్లు కావాలన్నా, హామీలు అన్ని అమలు కావాలన్నా 5 సంవత్సరాలు ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ సభ్యుడు చదువుకున్నాడు. మొన్న చర్చ జరుగుతా ఉంది. మొత్తం దేశంలో 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మెజారిటీ, 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అంత మెజారిటీ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ మాకు 400 సీట్లు ఇవ్వమని అడుగుతుండు. 400 సీట్లు ఎందుకట? 330, 350 సీట్లుంటే కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నావు కదా. దేశంలో మొత్తం సంపద తీసుకుపోయి ఆదాని అమ్మానికి అప్పచెప్తున్నావు కదా. మన 400 సీట్లు ఎందుకు అని అడిగితే, రాబోయే కాలంలో యావత్ ఆస్తిని, దేశంలోని మొత్తం సంపద ఆదాని అంబానీ పేరు మీద తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ తీసేసి అందరినీ రోడ్డు మీద వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. బండి సంజయ్ సవాల్ చేస్తా ఉన్నాడు, రా ఏ గుడికంటే ఆ గుడికి పోదాం. నీ వీడియో కూడా ఉంది, నీవు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి దయచేసి ఇలా అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కావచ్చు, ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమ్మడలం తీయడం కావచ్చు, రాజ్యసభలో మరి లోక్సభలో రిజర్వేషన్ వ్యతిరేకంగా అఫిడవిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసిర్రు. అందుకే ఇలా ప్రజాస్వామ్యం కాపాడాలన్నా, రాజ్యాంగం బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మొత్తానికి రద్దు చేసి అంబేద్కర్ గారు మనందరికీ
ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్స్ సంక్రమింపజేసిన రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి రిజర్వేషన్స్ ను మొత్తం రద్దు చేస్తా అని మాట్లాడినాడు. ఈ అక్క చెల్లెళ్ళు, ఈ అవ్వలు, వీళ్ళందరికీ ఏదైతుందో రిజర్వేషన్లు, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ లేకుండా చేస్తా అని మాట్లాడినాడు. ఇది సమ్మతమేనా మనకెవరికైనా? మోడీ గారు, బీజేపీ పార్టీ, బండి సంజయ్ ఆ దిశగా ఆలోచిస్తున్నాడు. మోడీ గారి పార్టీలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ నిన్నగాక మొన్న భారతదేశంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ తొలగిస్తామని చెప్పినారు. కులాల మధ్యల చిచ్చు, మతాల మధ్యల చిచ్చు ఇవి పెట్టే బీజేపీ పార్టీని ఇప్పుడు పొందబెట్టాల్సిన అవసరం ఉంది. నిన్న మీరు బీఆర్ఎస్ హఠావ్, తెలంగాణ బచావ్ అనే నినాదం ఎత్తుకున్నారు. ఈ రోజు మీరు దయచేసి బీజేపీ హఠావ్, భారత్ కు బచావ్, దేశ్ కు బచావ్ అనే నినాదం ఎత్తుకొని బీజేపీని పొందబెడితే తప్ప ఈ రిజర్వేషన్స్ రద్దు చేయడం, అంబేద్కర్ విగ్రహాలు మొత్తంగా తీసేయడం, రాజ్యాంగాన్ని రద్దు చేయడం, ఇటువంటి పిచ్చి చేష్టలు జరగకుండా ఉండాలంటే బీజేపీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాల్సిన అవసరం, అగత్యం ఎంతో ఉంది. నువ్వు అక్కడ బతికి వాళ్ళతో మమేకమై వాళ్ళకు సేవ చేస్తూ నీ చివరి రక్తపు బొట్టు వరకు వాళ్ళకి సేవ చేయాలని ఒట్టు తీసుకున్నాడు. నేను ప్రమాణం చేస్తున్నాను, మీకు నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేస్తాను. నాకొక్క అవకాశం ఇవ్వండి. మీరు బీజేపీకి ఇచ్చినారు, మీరు బీఆర్ఎస్కి ఇచ్చినారు. నేను కరీంనగర్ ను కోహినూర్ కరీంనగర్ గా చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్.